ఇన్విజిబుల్ పైపింగ్ లోడింగ్ పద్ధతిలో ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పావించి వదులుకొని నీట్గా వన్ సైడ్ పాదం మీద నీట్గా అయితే కుట్టేసుకోవాలి. తర్వాత క్రాస్ పీస్ వేసుకోవాలండి. అదేనండి మనం హెమ్మింగ్కి అయితే వేసుకుంటాం కదా, అదే క్రాస్ పీస్ ఇలా వేసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ పావించి ఎలా అయితే వదులుకున్నామో అదే విధంగా వదులుకొని నీట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వన్ సైడ్ పాదం మీద నీట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా కుట్టేసుకున్నాక ఒకసారి మనం డబుల్ పాదం వేసుకొని లేదా సింగిల్ పాదం మీదైనా సరే ఇలా ఒకసారి మనం పావించి అయితే వదులుకున్నాం కదా, ఆ పావించిని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి నీట్గా అనుగుడు కుట్టు అంటారు కదా, అనుగుడు కుట్టు ఇలా వేసేసుకున్నామంటే మనం హెమ్మింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. కొత్త వారైనా సరే ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. వీడియోలో చూపించే విధంగా ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ కానీ ఇలాంటి వీడియోస్ కానీ మరిన్ని వస్తూ ఉంటాయి. ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి, అది నీట్గా కట్ చేసుకోవాలి. పొరపాటును కూడా మనం వేసిన కుట్టు అనేది టచ్ అవ్వకూడదండి. ఇలా టచ్ అయిందంటే బ్లౌజు పాడైపోతుంది. అలా జరగకుండా చూసుకోండి. ఒకసారి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదండి, చూసారా, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇలాగే హెమ్మింగ్ లేకుండా నడుముకైనా సరే హ్యాండ్స్కైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చామంటే మన కస్టమర్ కూడా వస్తూ ఉంటారండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.